Good afternoon, friends. Today means 09 2001 sorry 09 January 2026 మార్నింగ్ సెషన్లో టెట్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ ఐఎమ్ అప్లోడింగ్. సో రాయప్రోలికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట. పద్యము గద్యం ఈజీగానే ఉంది. అండ్ పర్యాయ పదాలు ఉంటాయి కదా, పర్యాయ పదాలకి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంటే తనకు గుర్తుకు లేదు. అండ్ ఎఫ్ఏ ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట. స్కూల్లో ఫిజికల్ అంటే మామూలుగా నేను అనుకుంటున్నా తను చెప్పిన దాన్ని బట్టి అయితే మనకు మామూలుగా పిల్లల్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అట్లా ఉంటారు కదా, మామూలుగా అలాంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, టీచర్స్ ఉండాలి, ఎంతమంది పిల్లలకు ఒకటి నాకు గుర్తుకుంది, 6తో స్టార్ట్ అవుతుంది, అంత గుర్తుకులేదు. అలా దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుందంట. ప్రజెంట్గా మీరు ప్రిపరేషన్లో ఉండరు కాబట్టి మీరు తొందరగా క్యాచ్ చేయగలుగుతారు. ఓయూ విశ్వవిద్యాలయం పట్టా పొందిన ఓయూ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ టైం పట్టా పొందిన వారు ఎవరు? ఐ థింక్ యూనో. అండ్ బ్రూనర్కి సంబంధించిన పెరుగుదల సూత్రాలకు సంబంధించిన ఒక క్వశ్చన్. ఆప్టిట్యూడ్ టెస్ట్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మూర్తిమత్వ మామూలుగా మనకు సైకాలజీలో వచ్చిన క్వశ్చన్ ఇది. సుద్దాల హనుమంతరావుకి సంబంధించిన ఒక క్వశ్చన్. నాడీ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్. అండ్ ఈవీఎస్ నుంచి పియాజీ గురించి సంబంధించిన ఒక క్వశ్చన్. వంశం యొక్క నానార్థము. ఐ పార్ట్ మనకు 10th క్లాస్లో ఉంటుంది, ఐ గురించి, కన్ను గురించి, దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట. అండ్ పైలం అంటే తెలంగాణ పదజాలం. పైలం అంటే ఏంటి? పైలం అంటే మామూలుగా తెలుసు కదా, పైలం అంటారు కదా, అది తెలంగాణ పుష్పం గురించి ఇచ్చారంటే తెలంగాణ పుష్పం ఏంటి అని. వికాస పెరుగుదల నుంచి 2 క్వశ్చన్లు వచ్చినాయంట. నోమ్ చామ్స్కీ నోమ్ చామ్స్కీ వికాస సిద్ధాంతం ఉంటుంది కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందంట. సవర్ణ అచ్చుల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఆర్బీసీ అదే రెడ్ మామూలుగా బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లైఫ్ టైం ఎంత అని. అండ్ సంధి ముఖరావిందం విడదీసి ఇచ్చిరంట. ముఖరా ప్లస్ అవ్యవిందం అనుకుంటా. సో ముఖరావిందంకి సంబంధించిన ఒక సంధి ఇచ్చిరంట. పునరుత్పాదక జనకాలు, అది మామూలుగా పునరుత్పాదక జనకాలు ఉంటాయి కదా మనకు, వాటి గురించి ఇచ్చారంట. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారు వచ్చినప్పుడు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీస్ వారు ఒక ఆయన వస్తాడంట. తన గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారంట. ప్రశ్నపత్రంకి ఉండవలసిన లక్షణాలు ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్కి సంబంధించిన 1 degree 4 times అయితే క్యాలిక్యులేషన్, అది టైంని క్యాలిక్యులేట్ చేయమని ఒక క్వశ్చన్ వచ్చిందంట. యాక్టివైజ్ ప్యాసివైజ్కి సంబంధించిన పారాగ్రాఫ్, అడ్వర్బ్, స్పెల్లింగ్ ఎర్రర్స్కి. అండ్ నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ మెథడ్ నుంచి 2 questions వచ్చాయంట. ఆర్టీ 2009 నుంచి మామూలు బాలల కార్మిక చట్టము ఏ సెక్షన్ కింద అని ఏదో సంథింగ్ క్వశ్చన్ ఇచ్చిందంటే, కానీ మొత్తం మీద అయితే ఆర్టీ 2009 నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ యూ షుడ్ సీ. అండ్ మీడియన్, మ్యాథ్స్లో అయితే మీడియన్ మోడు మీన్ ఉంటాయి కదా, మంచిగా చూసుకోండి. ఈరోజు మీడియన్ వచ్చిందంటే కంపల్సరీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ ఈ జరిగే ఎగ్జామ్లలో కంపల్సరీ మీన్ వాటి గురించి వస్తాయి. గాత రూపంలో రాయమని ఒక క్వశ్చన్ వచ్చిందంట. మ్యాథ్స్లో ఉంటాయి కదా, భిన్నాంకాలకు సంబంధించిన ఒక క్వశ్చన్. వర్గాలకు సంబంధించిన ఒక క్వశ్చన్. ఎల్సిఎంకి సంబంధించి 2 questions వచ్చాయంటే. పెరిమీటర్ పరిధిలు, మాకు పెరిమీటర్ అంటే ఏంటిది, పరిధి అని తెలుసు కదా, పెరిమీటర్, స్క్వేర్ ఆఫ్ ది పెరిమీటర్, రెక్టాంగులర్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగులర్. కర్ణాలు, దీర్ఘ చతురస్రము మనకు ఇట్లా రూల్స్ ఉంటాయన్నమాట కొన్ని, ఇట్లా ఏమంటే డయాగ్నల్స్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇవి ఎందులో సమానంగా ఉంటాయి? రాంబస్ ఇస్తుంది. మ్యాథ్స్ చదివిన వాళ్ళకి ఐడియా వస్తుంది. ఇది మామూలుగా ప్యారలలోగ్రామ్, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, ట్రెపీజియం, ఇందులో వేటిలో సమానంగా ఉంటాయి కర్ణాలు. అండ్ త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములాస్ కూడా ఉంటాయి ఓకేనా, 2 times అట్లా ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రిషి పెట్టినాను. కాన్సోనెంట్స్ ఓవల్స్ ఎన్ని కాన్సోనెంట్స్, ఎన్ని ఓవల్ సైన్స్, ఎన్ని కాన్సోనెంట్ సౌండ్స్ ఉంటాయని క్వశ్చన్ అడిగారంట. అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్ అడిగారంట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ఈ క్వశ్చన్లలో తను చెప్పేటప్పుడు నేను రాసుకోవడంలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే, మ్యాక్సిమం అయితే కరెక్టే ఉంటాయి. ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, సారీ ఓకేనా. కానీ మీకు క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు అని తెలుసుకోవడానికి నేను అప్లోడ్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మా బాబు అల్లరి చేస్తున్నాడు ఓకేనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. దోస్ ఆర్ రైటింగ్ ఫర్ మామూలుగా ఎగ్జామ్ రాస్తుంటారు కదా ఆఫ్టర్నూన్, వాళ్ళందరికీ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.